హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్ అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో ముందుగా నిన్నిచ్చినటువంటి క్వశ్చన్ కనుక మనం చూస్తే ద ఆన్సర్ టు దట్ క్వశ్చన్ హల్బీ, హో, కుయి ఇవన్నీ కూడా ట్రైబల్ లాంగ్వేజెస్. సో ఆన్సర్ వుడ్ బి డి. సో బిఫోర్ వీ గో టు ద సెషన్, ఇఫ్ యూ ఆర్ లుకింగ్ ఫర్ యూపీఎస్సీ అడ్మిషన్స్, అట్లాగనే గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 బోత్ ఏపీ అండ్ తెలంగాణ, సో దయచేసి కింద నెంబర్కి కాల్ చేయండి. మీ డీటెయిల్స్ అన్నీ ఇస్తారు. ఇది తెలుగు ఇంగ్లీష్ మీడియంస్లో కూడా ఉంటుంది. సో ఎనీథింగ్ ఆఫ్లైన్ ఆన్లైన్ ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్. సో యూ కెన్ టేక్ ద డీటెయిల్స్ ఫ్రమ్ దట్. ఇక ఈరోజు టాపిక్ వచ్చేసి భారతదేశానికి టెర్రరిజం, ఉగ్రవాదం అనేటటువంటిది ఎంత సవాలో మీ అందరికీ తెలుసు. మనకి సాధారణంగానే సంవత్సరంలో ఒక 4-5 వరకు చాలా పెద్ద ఉగ్రవాద ఘటనలు జరుగుతూ ఉంటాయి. చిన్న చిన్నవి మనకి ప్రతి నెలలోనూ కనిపిస్తూ ఉంటాయి. సో దీనికి గల కారణం మన పక్కన ఉన్నటువంటి పాకిస్తాన్ చేస్తున్నటువంటి స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం. సో దీనికి భారతదేశం అనేక రకాలైనటువంటి వ్యూహాలను పన్నుతూ ఉంటుంది. లైక్ మనం రకరకాల ఆర్గనైజేషన్స్ లైక్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ని తీసుకొచ్చాము. అలాగే ఇంటెలిజెన్స్ బ్యూరో ఇంటర్నల్ సెక్యూరిటీ కోసం వర్క్ చేస్తూ ఉంటుంది. సో లాట్ ఆఫ్ ఆర్గనైజేషన్స్, లాట్ ఆఫ్ స్టఫ్. బట్ ఎన్ని చేస్తున్నప్పటికీ కూడా ఉగ్రవాదం భారతదేశాన్ని ఇంకా ఇబ్బంది పెడుతూనే ఉంది. సో దీనికి ఇప్పుడు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ నేతృత్వంలో ప్రహార్ అనేటటువంటి ఉగ్రవాద వ్యతిరేక విధానం, అంటే ఉగ్రవాద చర్యలకు వ్యతిరేకంగా పనిచేస్తుంది, ఈ యొక్క కొత్త విధానాన్ని తీసుకొచ్చారు. దాని పేరు ప్రహార్. ప్రతి అక్షరానికి మీనింగ్ ఉంది ఇక్కడ. సో ఈ ప్రతి అక్షరాలకి మీనింగ్ ఏంటి అనేటటువంటిది కూడా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంటే. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నేను టాపిక్స్ ఎక్కువ శాతం ఎగ్జామినేషన్కి పనికొచ్చే టాపిక్సే తీసుకుంటాను. అఫ్కోర్స్ కొన్ని టాపిక్స్ ఉన్నాయి, అవి చేస్తే వ్యూస్ బాగా వస్తాయి, అది నాకు కూడా తెలుసు. బట్ ఐ నెవర్ డూ ఎనీ వీడియో ఫర్ వ్యూస్. నేను ఎప్పుడు వ్యూస్ కోసం చేయను. నేను క్లాస్ చేసినప్పుడు ఒక 10 మంది చూసినా వాళ్ళకి ఎగ్జామినేషన్ ప్రిపరేషన్కి పనికొచ్చేటటువంటి టాపిక్గా ఉంటే మాత్రమే ఆ టాపిక్ని చేస్తాను. సో ఆ కంటెక్స్లో ఇంటర్నల్ సెక్యూరిటీ ఆస్పెక్ట్లో మనకి ఈ యొక్క టాపిక్ చాలా అద్భుతంగా పనికొస్తుంది. సో ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి న్యూస్లో ఎందుకు ఉంది, ఇది కనుక మనం చూస్తే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అంటే హోంమంత్రిత్వ శాఖ భారతదేశంలో మొట్టమొదటి కాంప్రహెన్సివ్ నేషనల్ కౌంటర్ టెర్రరిజం పాలసీ అండ్ స్ట్రాటజీ, అంటే ఇప్పటి వరకు కూడా ఇంత క్షేత్రస్థాయిలో కాంప్రహెన్సివ్గా అంటే మొత్తం అన్ని టెర్రరిస్ట్ ఆస్పెక్ట్స్ని కవర్ చేసేటటువంటి జాతీయ విధానం రాలేదు. అలా జాతీయ స్థాయిలో ఉగ్రవాద వ్యతిరేక విధానము మరియు వ్యూహానికి సంబంధించి ప్రహార్ అనేటటువంటి పేరుతో ఒక స్ట్రాటజీని తీసుకొచ్చారు. ఇక్కడ బేసికల్గా ఏమిటంటే, గతంలో మనకి ఎట్లా ఉండేది, పారాడిమ్ షిఫ్ట్ ఫ్రమ్ రియాక్టివ్ సెక్యూరిటీ. గతంలో ఉగ్రవాద చర్య అనేటటువంటిది జరిగినప్పుడు మనం ఎలా రియాక్ట్ అవ్వాలి అంటే ఉగ్రవాద చర్య చేసిన తర్వాత ప్రతిచర్య గురించి ఆలోచించేవారు. ఇప్పుడు అలా కాదట. ప్రోయాక్టివ్ ఇంటెలిజెన్స్ డ్రివెన్ డాక్ట్రిన్ అంటే ఉగ్రవాద చర్య జరగక ముందే దాన్ని ఎలా ఆపాలి, అవసరమైతే దానిపైన ఎలా యుద్ధం చేయాలి, అలాగే దీనికి సంబంధించినటువంటి ఇంటెలిజెన్స్ డ్రివెన్ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా ఇందులో ఉంటాయి అని చెప్తున్నారు. సో ఇది మనకి సంబంధించినటువంటి విషయం. ఫస్ట్ న్యూస్లో ఎందుకుంది. ఇక ప్రహార్ అనేటటువంటి దాని గురించి కనుక చూస్తే ఇది ఆ స్ట్రాటజీకి మనం ఇచ్చినటువంటి ఒక షార్ట్కట్ నేమ్ అనమాట. ఇది కోర్ పిల్లర్స్ ఆఫ్ ఇండియాస్ కౌంటర్ టెర్రరిజం డిఫెన్స్ మెకానిజం, అంటే భారతదేశంలో ఇప్పుడు మనం తీసుకొచ్చినటువంటి ఉగ్రవాద వ్యతిరేక చర్యలకు సంబంధించిన విధానానికి ఒక ముద్దు పేరు ప్రహార్. కానీ ప్రతి పదానికి, ప్రతి లెటర్కి, అక్షరానికి ఇక్కడ అర్థం ఉంది. ముందు పి అంటే ప్రివెన్షన్ ఆఫ్ టెర్రర్ అటాక్స్, అంటే భారతదేశంలో ఈ ఉగ్రవాద కార్యకలాపాలు చేస్తున్నటువంటి ఉగ్రవాదులు చేసేటటువంటి దాడుల నుంచి భారత పౌరులను కాపాడాలి. ఇది ప్రివెన్షన్. 2 రెస్పాన్స్, అంటే ఉగ్రవాద చర్యలు జరిగిన తర్వాత ఇటీవల కాలంలో మనం ఎక్కడో ఉత్తరాఖండ్లోనే ఎక్కడో జరిగింది, హిమాచల్ ప్రదేశ్లో, నాకు పేర్లు గుర్తులో, ఏప్రిల్ 22వ తారీఖున జరిగింది 2025. సో అప్పుడు ఆర్మీ రావడానికి చాలా టైం పట్టింది. వీళ్ళు ఒక 20 మందినో ఎంతమందినో చంపేశారు. ఆర్మీ వచ్చేలోపు వీళ్ళు వెళ్ళిపోయారు కూడా చాయ్ తాగి. సో ఎందుకు అంత లేట్ అవుతోంది? సో రెస్పాన్సెస్ అనేటటువంటివి వేగంగా ఉండాలి. అలాగే ప్రపోర్షనేట్ టు ద థ్రెట్ పోజ్డ్, అంటే 4 ఉగ్రవాదులు వస్తే 400 మంది ఆర్మీ రావడం కాదు. 4 ఉగ్రవాదులు వస్తే ఒక 10 మంది సరిపోతారు వాళ్ళని చంపడానికి. సో కాబట్టి ఇలా ఎంతవరకు, ఎంత మోతాదులో మనము ఆ ప్రతిచర్య అనేటటువంటిది ఉండాలి, ఎంత వేగవంతంగా ఉండాలి, దాన్ని రెస్పాన్స్ పి, తర్వాత ఆర్, తర్వాత ఏ.
అగ్రిగేటింగ్ ఇంటర్నల్ కెపాసిటీస్ అంటే సాధారణంగా మన దేశంలో ఉన్నటువంటి 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు, ఒక కేంద్ర ప్రభుత్వము, ఇంత పోలీసు బలగాలు, ఇంత ఆర్మీ, రకరకాల యూనిట్స్ లైక్ నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ ఇన్ని ఉన్నప్పటికీ ఉగ్రవాద కార్యకలాపాలు ఎందుకు జరుగుతున్నాయి? ఈ మధ్య ఉన్నటువంటి ఈ ఆర్గనైజేషన్స్ మధ్య సయోధ్య అనేటటువంటిది ఉండట్లేదు. కాబట్టి అగ్రిగేటింగ్ ఇంటర్నల్ కెపాసిటీస్ ఫర్ అచీవింగ్ సినర్జీ అంటే ఈ ఇంటర్నల్ కెపాసిటీస్ ఏవైతే ఉంటాయో మన దేశంలో వీటిని అగ్రిగేట్ చేసి పూర్తి స్థాయిలో చాలా బలంగా తయారై ప్రభుత్వం దీని మీద అటాక్స్ అప్రోచ్ అనేటటువంటి దాన్ని తీసుకోవాలి. సో అగ్రిగేటింగ్ ఇంటర్నల్ కెపాసిటీస్ అది ఏ. ఇంకా హెచ్ అంటే ఏంటి? హ్యూమన్ రైట్స్ అండ్ రూల్ ఆఫ్ లా అంటే ఏంటి? బేసికల్గా మిటిగేషన్ ఆఫ్ థ్రెట్స్. సాధారణంగా మనకి ఈ ఉగ్రవాదుల నుంచి మనకు వచ్చేటటువంటి ఈ థ్రెట్స్ కూడా తగ్గాలి అంటే ముందు మన దగ్గరే మానవ హక్కులు, చట్టబద్ధమైనటువంటి పాలన, దీనికి తగ్గట్టుగా ప్రాసెసెస్ వెళ్ళాలి. ప్రహార్లో హెచ్. నెక్స్ట్ ఏ, అటెంటివేటింగ్ ద కండిషన్స్ ఎనేబులింగ్ టెర్రరిజం. అసలు ఉగ్రవాదం రావడానికి ఎటువంటి పరిస్థితులు కారణంగా ఉగ్రవాదం వస్తోంది, ఇది మనం అర్థం చేసుకుంటే మన దేశంలోనే ఉగ్రవాదులుగా మారుతున్నటువంటి వ్యక్తుల నుండి దేశాన్ని కాపాడవచ్చు. ఇది ఏ. నెక్స్ట్ అలైనింగ్ అండ్ షేపింగ్ ద ఇంటర్నేషనల్ ఎఫర్ట్స్ టు కౌంటర్ టెర్రరిజం. ముఖ్యంగా భారతదేశం మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు అంతర్జాతీయంగా ఉగ్రవాదం నుంచి ఇబ్బందులు పాలవుతున్నారు. సో ఈ ఇబ్బందుల నుండి ఈ యొక్క టెర్రరిజం అంటే ఈ ఉగ్రవాదానికి ప్రతిచర్యగా ప్రపంచ దేశాల మద్దతును కూడగట్టాలి, అది ఇందులో వస్తుంది. అలాగే రికవరీ. ఎప్పుడు కూడా మనకి ఉగ్రవాద చర్యలు చేస్తారు, ప్రతిదాడి జరుగుతుంది, ఫైన్. మరి ఉగ్రవాద చర్యల్లో దాడికి గురైనటువంటి విక్టిమ్స్ పరిస్థితి ఏంటి? సో ముందు వాళ్ళని కూడా రికవరీ చేసి సొసైటీని, ముఖ్యంగా మన సమాజాన్ని బలోపేతం చేయాలి. సో దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ దట్ వీ మస్ట్ ఫోకస్ ఆన్. కాబట్టి ఇది ప్రహార్ అనేటటువంటి ఎక్రోనిమ్కి మనం ఇచ్చేటటువంటి డెఫినేషన్. సో ఇప్పుడు ఇంకొంచెం మనం లోపలికి వెళ్తే ప్రివెన్షన్ ఆఫ్ అటాక్స్ అంటే ఏంటి? సో ఇందాక చెప్పాను, ప్రోయాక్టివ్గా ఉండాలి. వాళ్ళు అటాక్ చేసిన తర్వాత మనం చేయడం కాదు, మనమే ముందు అటాక్ చేయాలి. అలాగే ఇంటెలిజెన్స్ ఇంకా బెటర్గా చేయాలి. దీంతో మల్టీ ఇంటెలిజెన్స్ సెంటర్, మల్టీ ఏజెన్సీ సెంటర్, జాయింట్ టాస్క్ ఫోర్స్ ఆన్ ఇంటెలిజెన్స్, ఇవన్నీ కూడా రియల్ టైంలో ఇంటెలిజెన్స్ షేరింగ్ అనేటటువంటి చేయాలి. సో ఈ యొక్క సంస్థలను కూడా మనం ఇంకా పూర్తి స్థాయిలో బెటర్గా ఎక్విప్ చేసి ఏర్పాటు చేసి మనం ఈ యొక్క ప్రివెన్షన్ ఆఫ్ అటాక్స్ని ఆపాలి. అలాగనే ఆన్లైన్ రాడికలైజేషన్ జరుగుతుంది ఈ మధ్య కాలంలో. ఫేస్బుక్, ట్విట్టర్ ఇలాంటి వాటి ద్వారా బాగా ఆకట్టుకొని ఈ యొక్క టెర్రరిజంలోకి వ్యక్తుల్ని మారుస్తున్నారు. అలాగే ఇల్లీగల్ ఆర్మ్స్ టెర్రర్ నెక్సెస్ అంటే ఆయుధాలను అమ్మడం కానీ, టెర్రరిస్ట్కి ఫండింగ్ కానీ, బోర్డర్ సెక్యూరిటీని మనం స్ట్రెంగ్థెన్ చేసుకోవడం కానీ, అలాగనే ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏవో మనకి జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్ ఇలాంటి ప్రాంతాల్లో ఏవో మనం బ్రిడ్జిలు కడతాం, వాటిని కూడా పేలుస్తారు వాళ్ళు. సో ఇవన్నీ క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లోకి వస్తాయి, వీటిని కూడా మనం సేవ్ చేసుకోవాలి. ఈవెన్ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ యూజ్ చేయాలి, లైక్ డ్రోన్స్ ద్వారానే సగం అటాక్స్ చేయొచ్చు. సో ఇలా మనం ప్రివెన్షన్ ఆఫ్ టెర్రర్ అటాక్స్. అలాగే రెస్పాన్స్, లోకల్ పోలీసు ఫస్ట్ రెస్పాండర్స్ ఆఫ్ ద టెర్రరిస్ట్ అటాక్స్గా ఈ పాలసీ గుర్తిస్తుంది. దాని తర్వాత స్టేట్ తాలూకా సిటీ ఫోర్సెస్ వస్తాయి, తర్వాత సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ వస్తాయి, తర్వాత నేషనల్ సెక్యూరిటీ గార్డ్ రావాలి. అంతే తప్ప ముందే నేషనల్ సెక్యూరిటీ గార్డ్ రాకూడదు. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే నేషనల్ సెక్యూరిటీ గార్డే ఎలీట్ ఇంటర్వెన్షన్ ఏజెన్సీ, మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద ఉంటుంది. అంటే ఫైనల్గా టెర్రరిస్టులతో పోరాడగలిగేటటువంటి కెపాసిటీ ఉన్నవాళ్ళు, ఖచ్చితంగా ఉన్నటువంటి నిర్ణయాలతో వాళ్ళని అటాక్ చేయగలిగిన వాళ్ళు ఎన్ఎస్జీ, ఇది తేల్చి చెప్పారు. అలాగనే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, ఇంకా మనకున్నటువంటి ఏజెన్సీస్, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, ఇవన్నీ కూడా ప్రాసిక్యూషన్ అండ్ లీగాలిటీస్ అనేటటువంటి వాటిని బాగా వేగవంతం చేయాలి. టెర్రరిస్ట్ని పట్టుకున్నాక 10 ఏళ్ళకి వాడికి ఉరిశిక్ష చేయడం కాదు, 1 సంవత్సరంలో ఉరిశిక్ష విధించాలి. సో అట్లానే మనకు ఉన్నటువంటి అగ్రిగేటింగ్ కెపాసిటీస్, మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాండర్డైజేషన్, మోడర్నైజేషన్, అడ్వాన్స్డ్ వెపన్ ఎక్విజిషన్. మన దగ్గర ఉన్నటువంటి తుపాకులు కూడా ఈ మధ్య టెర్రరిస్ట్లకే బెటర్ తుపాకులు ఉంటున్నాయి. అఫ్కోర్స్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ టెర్రరిస్ట్ అందరూ AK-47 వాడతారు, బట్ AK-47 రేంజ్ తక్కువ ఉంటుంది. బట్ ఇఫ్ యూ కెన్ గో ఫర్ అడ్వాన్స్డ్ వెపన్స్, వాళ్ళని దూరం నుంచే మనం అటాక్ చేయొచ్చు. కాబట్టి వీటికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి ఈ యొక్క ఏజెన్సీస్ ఎలాంటి ట్రైనింగ్ ఇస్తున్నాయి, లైక్ USA ఓ రష్యా ఆర్ చైనా. సో ఇలాంటివి కూడా మనం నేర్చుకొని అవి మనం ప్రవేశపెట్టాలి. ముఖ్యంగా మనకి కొన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. BPRD అంటే బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్.
సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్, నేషనల్ సెక్యూరిటీ గార్డ్, వీళ్ళతో ట్రైనింగ్, కాంబాక్ట్ కెపాసిటీస్ ఇవన్నీ ఇంకా బెటర్గా పెంచాలి. అలాగే టెర్రరిస్ట్ అటాక్స్ చేసేటప్పుడు ఏ యూనిఫామ్ ఉండాలి, లైట్ యూనిఫామ్ ఉండాలి, ఎక్కువ వెపన్స్ పట్టాలి. సో యూనిఫామ్ యాంటీ టెర్రర్ స్ట్రక్చర్స్ ప్రతి రాష్ట్ర ప్రభుత్వం చేతిలో కూడా ఉండాలి, పోలీసులకు కూడా ఇవ్వాలి. ఇట్లా పోలీసు ఏమో 6 బుల్లెట్లు ఉన్న తుపాకుతో వెళ్తే టెర్రరిస్టులతో మనం పోరాడగలమా? ఇదేమన్నా తెలుగు సినిమా, బాలీవుడ్ సినిమానా? కాదు కదా. సో అట్లానే మనకి కనుక చూస్తే హ్యూమన్ రైట్స్ అంటే నేషనల్ సెక్యూరిటీ, జాతీయ భద్రత అనేటటువంటిది ఉండాలి, కానీ దానికన్నా ముఖ్యంగా ప్రాథమిక హక్కుల్ని కూడా కాపాడాలి. అందులో భాగంగానే చట్టబద్ధమైన పాలన, అలాగనే మనకు ఉన్నటువంటి హ్యూమన్ రైట్స్, మానవ హక్కుల సంరక్షణ ఇవన్నీ కూడా ఉండాలి. మనం చాలా పెద్ద పెద్ద కన్వెన్షన్స్ అవన్నీ సైన్ చేసాం. ఇంకా ఇక్కడ కూడా మీకు కొన్ని చట్టాలు ఉన్నాయి, అన్లాఫుల్ ప్రివెన్షన్ యాక్టివిటీస్, క్రిమినల్ కోడ్స్ తీసుకొచ్చాం, భారతీయ న్యాయ సంహిత, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్, ఆర్మ్స్ యాక్ట్, ఇవన్నీ కరెక్ట్గా పనిచేస్తే చాలా వరకు కూడా మనం ఈ యొక్క టెర్రరిస్ట్ అటాక్స్ని ఆపచ్చు. సో అట్లానే అటెంటివేటింగ్ కండ్యూసివ్ కండిషన్స్ అంటే ఏంటంటే మనం సాఫ్ట్ పవరే ట్రూ, కానీ సాఫ్ట్ పవర్తో మనం ఏం చేయాలి? చాలామంది యూత్ మన దేశంలో రాడికలైజ్ అవుతున్నారు, టెర్రరిజం వైపు వెళ్తున్నారు. కాబట్టి ఈ డీరాడికలైజేషన్ అనేటటువంటి చేయాలి. ఇది జరగాలి అంటే ప్రభుత్వం యాడ్స్ ఇస్తేనో, సినిమా యాక్టర్స్ వచ్చి చెప్తేనో జరగదు. సాధారణంగా ఒక రిలీజియన్లో ఆ మత పెద్ద ఉంటారు, అతను చెప్పాలి. అలాగే కమ్యూనిటీలో గొప్ప గొప్ప నాయకులు ఉంటారు, వాళ్ళు చెప్పాలి. ఇలాంటి వాళ్ళు చెప్తే, లేదా కొన్ని ఎన్జిఓస్, కేరళలో మనం కేరళ ఫైల్స్ అనే సినిమా చూడలేదా? ఎంత ఈజీగా అందులో అమ్మాయిలను టర్న్ చేశారు టెర్రరిజంలోకి. సో దీస్ టైప్ ఆఫ్ థింగ్స్ మనం వీటన్నిటిని కూడా చేయగలిగితే డీరాడికలైజేషన్ చేయొచ్చు. అట్లాగనే మైనర్స్ ఉంటారు, ఏదో తెలిసి తెలియక వెళ్తుంటారు, వాళ్ళని రీహాబిలిటేట్ చేయాలి. వాళ్ళకి సంబంధించినటువంటి లీగల్ యాక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చూడాలి. హార్డ్ కోర్ ఎలిమెంట్స్ ఉంటారు, అంటే ఇంకా కరుడుగట్టిన తీవ్రవాదులు, వాళ్ళ మీద చట్టాలు చాలా గట్టిగా అమలు చేయాలి. అలాగే సమాజంలో మనము సామాజికంగా, ఆర్థికంగా కూడా ఎంపవర్మెంట్ తీసుకురావాలి. అలాగనే ప్రిజన్ రాడికలైజేషన్ కూడా, కొంతమంది ఏం చేస్తారంటే కావాలని జైల్లోకి వెళ్ళి జైల్లో ఉన్నటువంటి ఖైదీలను టెర్రరిస్టులుగా మారుస్తున్నారు. సో ఇట్లాంటివి కూడా కొన్ని ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మనం చేయగలిగితే డెఫినెట్గా ఇది కూడా చేయొచ్చు. అలాగే అలైనింగ్ అండ్ షేపింగ్ ఇంటర్నేషనల్ ఎఫర్ట్స్, చాలా ట్రీటీస్ ఉన్నాయి మనకి, ఇంకా ఇక్కడ ఎక్స్ట్రాడిషన్ ట్రీటీస్ అని ఇట్లాంటివి. సో ఇప్పుడు మల్టీ లేటరల్ ట్రీటీ ఇది ఒకటి. సో మల్టీలేటరల్ యాంటీ టెర్రరిజం ట్రీటీ అని ఒకటి ఉంటుంది. సో ఇట్లాంటివన్నింటినీ కూడా మనం తీసుకొని వచ్చి, ఒకవేళ మన దేశంలో టెర్రరిస్ట్ అటాక్ చేసిన వ్యక్తి వేరే దేశంలో దాక్కుంటే అతన్ని ఇక్కడికి తీసుకురావటం ఫ్యూజిటివ్ కింద. అట్లానే గ్లోబల్ ఫోరమ్స్లో అంటే యునైటెడ్ నేషన్స్ ఇలాంటి చోట్ల పాకిస్తాన్ని ఎండగట్టడం ఆల్రెడీ మనం అది చేస్తున్నాం. సో అట్లానే కనుక మనం చూస్తే ఇంకా రికవరీ, సాధారణంగానే సొసైటీ ఎప్పుడు కూడా స్ట్రాంగ్గా ఉండాలి. ఫార్చునేట్లీ మన దేశంలో ఉంది. ఎప్పుడు టెర్రరిస్ట్ అటాక్ జరిగినా హిందువులు, ముస్లింలు, బౌద్ధులు అందరూ కలిసి ఆ టెర్రరిస్ట్ అటాక్ని ముక్తకంఠంగా వ్యతిరేకిస్తూ ఉంటారు. ఇది మనం ఫాలో అవ్వాలి, ఇంకా బెటర్గా చేయాలి. అలాగే రాష్ట్రాలను కూడా ఇక్కడ బలోపేతం చేయాలి, ఇంకా సెక్యూరిటీ మెజర్స్ అనేటటువంటి వాటిని పెంచాలి. సో ఈ విధంగా చేస్తే తప్ప ఈ ప్రహార్ స్ట్రాటజీ అనేటటువంటిది వర్కౌట్ కాదు. అయితే భారతదేశంలో ఇప్పటి వరకు మనకి కౌంటర్ టెర్రరిజం ఫ్రేమ్వర్క్ ఏముంది? డెఫినెట్గా మనం గతంలో కూడా చాలా చేసాం. ముఖ్యంగా చట్టరీత్యా కనుక మనం చూసుకుంటే, అంటే చట్టాలలో కనుక చూసుకుంటే అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ 1967లో తీసుకొచ్చాం. ఎవరైనా టెర్రర్ గ్రూప్స్ కానీ టెర్రరిస్టులతో సంబంధాలు ఉన్న వ్యక్తులను కానీ దీని ద్వారా మనం అరెస్ట్ చేయొచ్చు. 2008లో మనకి అటాక్స్ జరిగిన తర్వాత మనకి ముంబై అటాక్స్ అవి జరిగాయి కదా, 11 అటాక్స్. సో అక్కడ 9/11 అటాక్స్. సో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, సో దీన్ని మనం తీసుకొచ్చాం. ఇది టెర్రరిజానికి సంబంధించి ఇన్వెస్టిగేషన్కి సెంట్రల్ ఏజెన్సీ. అలాగే నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ 1980లోనే తీసుకొచ్చాం. అంటే నేషనల్ సెక్యూరిటీకి, జాతీయ భద్రతకు విఘాతం కలిగించేటటువంటి వ్యక్తులు ఈ చట్టం ద్వారా అరెస్ట్ చేయొచ్చు. తర్వాత ఇన్స్టిట్యూషన్స్ కూడా తీసుకొచ్చాం. నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటేరియట్, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ఇందులో ఉంటారు. అలాగే మల్టీ ఏజెన్సీ సెంటర్ MAC, ఇందులో ఇంటెలిజెన్స్ బ్యూరో వాళ్ళు వీళ్ళందరూ కూడా ఉంటారు. అట్లానే నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ టెక్నికల్ సపోర్ట్ ఇస్తారు సైబర్ అటాక్స్కి. డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అని చెప్పేసి నేవీ, ఎయిర్ ఫోర్స్, అలాగే ఆర్మీ, ఈ ముగ్గురిని కలుపుతుంది ఇది. అలాగే ఆపరేషనల్ ఫోర్సెస్, ఈ మధ్య కాలంలోనే మనకి నేషనల్ సెక్యూరిటీ గార్డ్ వచ్చింది, సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్సెస్, యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్స్, ATS ఇందాక రాశాను మీకు, స్పెషల్ ఫోర్సెస్, పారామిలిటరీ, మార్కోస్, ఈ మధ్య కాలంలో భైరవ్ బెటాలియన్, ఇట్లాంటివి చాలా వచ్చాయి. అలాగే మనకి ఇంటెలిజెన్స్ వింగ్లో ఇంటెలిజెన్స్ బ్యూరో ఉంది. ఇవి ఇంటర్నల్గా డొమెస్టిక్ ఇంటెలిజెన్స్ని టేక్ కేర్ చేస్తుంది. రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ ఎక్స్టర్నల్ ఇంటెలిజెన్స్ని టేక్ కేర్ చేస్తుంది. సైబర్ సెక్యూరిటీ డివిజన్ సైబర్ సెక్యూరిటీస్ని ఇది హ్యాండిల్ చేస్తుంది. అంటే దేశ బయట భద్రత కోసమేమో ఇంటెలిజెన్స్కి
ఇండియా లోపల ఇంటెలిజెన్స్ సేకరించడానికి ఐబీ, ఇంటెలిజెన్స్ బ్యూరో. సో ఇట్లా మనం అద్భుతంగా మన కౌంటర్ ఫ్రేమ్వర్క్ని మనం తీసుకొచ్చాం. కానీ ఇవి అమలు జరగాలి అంటే బెటర్ కోఆర్డినేషన్, అందరి మధ్య అద్భుతమైనటువంటి సయోధ్య అనేటటువంటిది ఉండాలి. స్టేట్ పోలీస్ అండ్ ద సెంట్రల్ పోలీస్ ఫోర్సెస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ది స్పెషల్ ఫోర్సెస్ ఆల్సో. సో ఇది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. సో దీనికి సంబంధించి కొన్ని ఇంప్లిమెంటేషన్ ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. ఒకటి ఫెడరల్ ఫ్రిక్షన్, అంటే పోలీసులు ఉంటారు, రాష్ట్ర ప్రభుత్వం కింద ఉంటారు వాళ్ళు, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి ఏజెన్సీస్ ఉంటాయి. సో వీళ్ళకి సపోర్ట్ చేస్తేనే వీళ్ళు ఏదైనా చేయగలరు. ఇక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొన్నిసార్లు రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలకి మధ్య ఉన్న గొడవల్లో సహకరించకపోవచ్చు. సో అది ఒక ఫ్రిక్షన్. అలాగే టెక్నాలజికల్ అండ్ కెపాసిటీ ఎసిమెట్రీస్, ఖచ్చితంగా స్టేట్ పోలీస్ లాంటి చోట టెక్నాలజీని పర్ఫెక్ట్గా వాడేంత కెపాసిటీస్ కూడా ఉండవు. సో వీటిలో కూడా మనం ట్రైనింగ్ ఇవ్వాలి. అలాగే ఇంకా బెటర్ ఎక్విప్మెంట్ టు ద పోలీస్ అండ్ దీస్ ఆర్మ్డ్ ఫోర్సెస్ మనం అందించాలి. ఎందుకంటే టెర్రరిస్టులు చాలా అద్భుతమైన టెక్నాలజీస్ వాడుతున్నారు. అట్లాగనే డీరాడికలైజేషన్, అంటే సబ్జెక్టివిటీ వస్తుంది ఇక్కడ. అంటే డీరాడికలైజేషన్ అనేటప్పుడు మనం ఏం చేస్తామంటే ఇందులో రాజకీయాలను కూడా తీసుకొస్తూ ఉంటాం. సో డీరాడికలైజేషన్ అంటే సబ్జెక్టివ్గా చూడకూడదు, దాన్ని ఆబ్జెక్టివ్గా చూడాలి. కేవలం ఒక మతానికి డీరాడికలైజేషన్ ఉండదు, అన్ని మతాల్లోంచి టెర్రరిస్టులుగా వెళ్ళిన వాళ్ళు ఉండొచ్చు. కాబట్టి ఇక్కడ మతాన్ని ప్రాతిపదికగా తీసుకొని మనం రాడికలైజేషన్ డీరాడికలైజేషన్ మాట్లాడకూడదు. సో అగైన్ ఇట్ విల్ బికమ్ సబ్జెక్టు. కాబట్టి ఇది మతపరమైన అంశం కాదు, భద్రతాపరమైన అంశంగా మాత్రమే చూడాలి. అలాగే స్ట్రింజెంట్ సెక్యూరిటీ లాస్, ఇంకా మనకు ఉన్నటువంటి చట్టాలు, భద్రతకు సంబంధించిన చట్టాలు ఇంకా బలోపేతం చేయాలి. అలాగే డిపార్ట్మెంట్స్ మధ్య ఉన్నటువంటి ఈ యొక్క కోఆర్డినేషన్ అనేటటువంటిది కూడా పెంచాలి. సో ఇవన్నీ మనకు ఉన్నటువంటి ఛాలెంజెస్. ఇవి జరగాలి అంటే వీటికి ఉన్నటువంటి రివర్స్ ఆన్సర్స్ అనేటటువంటి వాటిని మనం తెచ్చుకుంటే డెఫినెట్గా మనం టెర్రరిజంని ఆపగలుగుతాం. సో ఇది ప్రహార్కి సంబంధించిన టాపిక్. సో దీనికి రిలేటెడ్గా ఒక క్వశ్చన్ ఇచ్చాను. ఇది జస్ట్ నార్మల్గా తీసినటువంటి ప్రశ్న. ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో తప్పక చెప్పండి. అలాగనే గతంలో మనకి యూపీఎస్సీలో దీనికి సంబంధించి ఒక క్వశ్చన్ ఇచ్చారు 2023, ఇండియాస్ ఇంటర్నల్ సెక్యూరిటీ ఛాలెంజెస్, రోల్ ఆఫ్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ అండ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్, 200 పదాల్లో రాయాలి. So కాబట్టి as I told you, I'll bring only the topics which are important for your examination and required for UPSC. Please mention that, note it down. సో ఈ నోట్స్ అంతా మీరు రాసుకోండి, బెటర్గా ఉపయోగపడుతుంది. సో థ్యాంక్ యూ. మీ కమెంట్స్ని దయచేసి చెప్పండి. హ్యావ్ ఎ గుడ్ డే.